క్రీస్తునందు ప్రియ దేవుని దాసులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామాలు అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. ప్రభు మనకిచ్చిన మంచి తరుణాన్ని బట్టి దేవునికి మొదటిగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. విశేషంగా మనం ప్రతి ఆదివారం కూడా ఈ ఆత్మీయ సమ్మేళనంలో మనమందరం కూడా మంచి అంశాలతో బలపరచబడుతున్నాము. మన సంఘాల్లో వాటిని చెప్పడానికి వీలుగా మనము ప్రత్యేకమైన శైలిలో ప్రత్యేకమైన రీతిలో మనం ఇక్కడ మరి పరిశోధనాత్మకంగా మరి లేఖనాలని మనమంతా ధ్యానం చేస్తున్నాము. ఒక విషయ అవగాహనని ఇక్కడ కలిగి వెళ్ళాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన ఈ ఆత్మీయ సమ్మేళనం మరి మనకు చాలా ప్రయోజనకరమని నేను భావిస్తున్నాను. తర్వాత కూడా మనం రెఫర్ చేసుకోవడానికి వీలుగా ఇది భద్రపరచబడుతుంది. మనము గత 3 వారాల నుండి ఈ రిజరెక్షన్ పునరుద్ధానాన్ని గురించిన వివరాలు మనము ధ్యానం చేస్తున్నాం. పునరుద్ధానాన్ని గురించి చాలా సవిస్తారంగా మనం ధ్యానం చేసాం. అంత మాత్రమే కాకుండా దాని మీద ఉన్న అపోహలు, అనుమానాలు పోయిన వారం ధ్యానం చేసాం మనం. అంటే లోకంలో యేసు ప్రభు పునరుద్ధానం పొందలేదు, తిరిగి లేవటం ఏంటి అని ఇలాంటి ఒక అనుమానాలు చాలా ఒక 5 విషయాల్ని మనం డిస్కస్ చేసాం. అంతేకాకుండా దాని మీద ఉన్న బైబిల్ యొక్క చెప్పిన జవాబులు, అందులో అపోహల్లో మొట్టమొదటి సూన్ థియరీ అనే ఒక థియరీ ఆ రోజుల్లో మరి ఉండేది. అదేంటంటే యేసు ప్రభు స్పృహ కోల్పోయాడు, మూర్చపోయాడు, అంతే తప్ప మూర్చపోతే ఆయన్నే చచ్చిపోయాడు అని అనుకొని సమాధిలో పెట్టారు, మూర్చపోయాడని. కనుక దానికి మనం అన్ని జవాబులు చెప్పాం. మనం మూర్చపోయే ఉంటే మరి కాళ్ళు ఎందుకు ఎరగొట్టారు వాళ్ళకే? యేసు ప్రభు చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయాడు అని తెలిస్తే మరి ఆయన కాళ్ళు ఎరగొట్టరు, బతికున్నాడు అని తెలిస్తే కాళ్ళు ఎరగొట్టాలి. యేసు ప్రభు కూడా మూర్చపోయి ఉంటే కాళ్ళు ఎరగొట్టి ఉండాలి. వాళ్ళు చచ్చిపోయాడని నిర్ధారణ చేసిన తర్వాతే పిలాతు ఇచ్చాడు అరిమతయి యోసేపుకి. ఈ వివరాలన్నీ చూసామని. కనుక 39 దెబ్బలు శరీరంతో దున్నబడి శిలువ శిక్షలో మరణం ఖాయం. ఖచ్చితంగా చచ్చిపోయాడని అన్నాకే అప్పుడు దించుతారు. శిలువ శిక్ష అనే దానికి ప్రధానమైన రూల్ అది. మరి అలాంటిది అది తప్పని తెలిసింది. తర్వాత హెలూసినేషన్ అని భ్రమ పొందారు శిష్యులు, వెంబడించే ఆ శిష్యులు. కనుక వాళ్ళకి భ్రమ కలిగింది, చూసామని అనుకున్నారు. ఆ బాధలో దేవుడి మీద ఉన్న ఆశతో భావోద్వేగంలో భ్రమకు గురయ్యారు. ఇల్యూజనేషన్ కలిగింది వాళ్ళకే. కనుక ఇలాంటి మరి అలాంటప్పుడు భ్రమే అయితే ఆయన 11 సార్లు ప్రత్యక్షమయ్యాడు. అనేక మందికి అది భ్రమేనా? 500 మందికి ఒకేసారి ప్రత్యక్షమయ్యాడు. 11 మంది కూడా అబద్ధం చెప్పారని అనుకుంటే 500 మందికి ఒకేసారి ప్రత్యక్షమయ్యాడు కదా. అదేంటి? స్త్రీలు సుగంధ ద్రవ్యాలు ఎందుకు తీసుకొచ్చారు? ఆయన చచ్చిపోయాడని అనే కదా సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చింది. కనుక శవానికి పూయడానికి వాళ్ళు సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చారు. ఇవన్నీ అరిమతయి యోసేపు దగ్గర యేసు దేహం తనకే మన పిలాతు దగ్గర నుండి అరిమతయి యోసేపు మరి ఎందుకు రిక్వెస్ట్ చేసి తాను తొలిపించుకున్న సమాధిలో బతుకున్నోడిని పెడతారా? కనుక ఇవన్నీ మనం చేసాం. మూడోది స్టోలెన్ బాడీ. ఇదొక థియరీ. యేసు ప్రభు దేహాన్ని శిష్యులే దొంగిలించి వెళ్ళారని అదొక నినాదం ఆ రోజుల్లో లేపారు. నిజంగా తీసుకెళ్తే గవర్నర్ కాపలా పెట్టాడు. ఎలా తీసుకెళ్ళటం జరుగుతుంది? ఒకవేళ సమాధికి సీలేశారు, ఎలా తీసుకెళ్ళటం జరుగుతుంది? మూడోది శవాన్ని ఏం చేసుకుంటారు వాళ్ళు? శవాన్ని ఏం చేసుకుంటారండి? కుళ్ళిపోతుంటుంది కదా, ఉండే కొద్ది కుళ్ళిపోతుంటుంది. మరి అలాంటిది వాళ్ళు ఎందుకు తీసుకెళ్తారు? ఈ విషయాన్ని కూడా మనము బిబ్లికల్గా కూడా మనం చూసాం. ఇంకా నాలుగోది వాళ్ళు వేరే రాంగ్ టర్మ్ థియరీ. అంటే ఒక సమాధి బదులు ఇంకో సమాధి చూసి యేసు ప్రభు తిరిగి లేచాడని చెప్పారా? అదంత అబద్ధం. వేరే సమాధి అది. ఆయన పాతిపెట్టిన సమాధి ఒకటైతే వీళ్ళు చూసిన సమాధి ఇది ప్రత్యేకమైన సమాధి. ఇది అరిమతయి యోసేపు సమాధి. అది అరిమతయి యోసేపుది. అది ప్రత్యేకంగా పిలాతు యొక్క పర్యవేక్షణలో జరిగింది. అది మరి దేహాన్ని అప్పగించడం, కాపలా పెట్టడం ఇవన్నీ కూడా రోమా సామ్రాజ్యపు అధికారపూర్వకంగా జరిగింది. పెద్ద రాయేసి గవర్నరే వచ్చి సీలేశాడు. మరి అలాంటిది కనుక ఇది సరైన థియరీ కాదు, అపోహ ఇది అని తెలిసిన తర్వాత ఇదంతా అసలు జరగలేదు. అసలు యేసు ప్రభు కాదు, ఆయన ఎవడో ఒక వ్యక్తి అయి ఉంటాడు, అంతా మిత్, ఇదంతా మిథ్య అని అనుకుంటే దానికి 15వ అధ్యాయంలో ఖాళీ సమాధి సాక్ష్యం ఇచ్చింది.
రోమా సామ్రాజ్య అధికారం రుజువులు చేసింది. ప్రత్యక్ష సాక్షులు కనపడ్డారు, అనేక మారిన జీవితాలు కనపడ్డాయి. క్రైస్తవం ఈరోజు విస్తరించడం కనపడుతుంది. ఆరాధికులు కొన్ని లక్షల మంది ప్రపంచంలో అత్యధికంగా క్రీస్తు శిష్యులయ్యారు. కారణం కేవలం పునరుద్ధానం. కనుక ఆ పునరుద్ధానం గురించిన వివరాలు మనం తెలుసుకున్నాం. ఈరోజు మరి యేసు ప్రభు శిష్యులు లేక యేసు ప్రభు ద్వారా పంపబడిన వారు, పిలువబడిన వారు, యేసు ప్రభు ద్వారా ప్రత్యక్షత పొందినాళ్ళు పునరుద్ధానాన్ని గురించి ఎలా సాక్ష్యం ఇచ్చారు? ఉదాహరణకి అపోస్తలుడైన పౌలు తీసుకుందాం మనం. పౌలు తన 14 పత్రికల్లో కూడా పునరుద్ధానాన్ని గురించి ఏ ఏ కోణాల్లో మాట్లాడాడో ఈ వారం మనం చూద్దాం. ఆ విషయాన్ని మనము పరిశీలనాత్మకంగా చూద్దాం. యేసు ప్రభు పునరుద్ధానానికి సంబంధించిన సంపూర్ణమైన అవగాహనని మనం కలిగి ఉంటే అనేక మందికి ధైర్యంగా బోధించడానికి మనం స్వార్థకి మూలం ఈ పునరుద్ధానమే, మన విశ్వాసానికి మూలం ఈ పునరుద్ధానమే. మనం ఈరోజు రేపొద్దున చచ్చిపోయిన వాళ్ళందరూ క్రీస్తుతో ఉన్నారు, యేసు ప్రభు వచ్చిన వాళ్ళు లేపబడతారు అని అనడానికి మూలం పునరుద్ధానమే. కనుక పాపం నుండి విడుదల పొంది మనం కూడా లేపబడతాం అని అనడానికి రుజువు యేసు ప్రభు పునరుద్ధానమే. కనుక అన్నిటికీ మూలం పునరుద్ధానమే, లేకపోతే అంతా వ్యర్థం. మనం ప్రకటించేది వ్యర్థం, సమస్తం వ్యర్థమే మనకి. కనుక ఈరోజు మనం రిజరక్షన్ థియాలజీని కొంచెం మనం తెలుసుకుందాం. రిజరక్షన్ థియాలజీ, పునరుద్ధాన వేదాంత విషయాలు. ఇందులో మనం ప్రధానంగా 3 విషయాలను బేస్ చేసుకొని అపోస్తలుడైన పౌలు తన పత్రికలన్నిటిలో పునరుద్ధానాన్ని గురించి చెప్పాడు. ఒకటి, క్రీస్తు పునరుద్ధానం. క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి వివరించి చెప్పాడు. రెండోది, విశ్వాసుల పునరుద్ధానం. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు పునరుద్ధానం జరిగింది కనుక మనం కూడా పునరుద్ధానం చెందుతాం. అది మన నమ్మకం, మన విశ్వాసం. ఆయన లేచాడు, మనం కూడా లేచాం. మనకు బాప్తిసం ఇచ్చింది కూడా అందుకేగా. మన బాప్తిసం ఏంటి? యేసు ప్రభు ఏ రీతిగానైతే పాతిపెట్టబడి తిరిగి లేచాడో మనం కూడా ఖచ్చితంగా పాతిపెట్టబడి తిరిగి లేస్తాం. పాతిపెట్టబడిన వాడు కూడా లేస్తారు. బతుకున్న మనం కూడా మార్పు చెందుతాం. అందరం కూడా ఆయన ఎదుర్కొంటాం. కనుక యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడు కనుక మనం కూడా పునరుద్ధానం ఉంది మనకే అనే ఒక అద్భుతమైన నిరీక్షణ. దాన్ని కూడా మనం పునరుద్ధానంలో తీసుకోవాలి. అందుకని పౌలు తన పత్రికల్లో క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి వివరించాడు. అట్ ద సేమ్ టైం అదే సమయంలో మన పునరుద్ధానాన్ని గురించి కూడా ఆయన వివరించాడు. మూడవది చెప్తూ ఆత్మీయమైన ఒక నూతన జీవితాన్ని కూడా పునరుద్ధానంతో పోల్చాడు. ఉదాహరణకి మనం బాప్తిసం పొందాము. బాప్తిసం ఏంటి అసలు? బహిరంగ సాక్ష్యం. అది బహిరంగ సాక్ష్యాన్ని గురించి చెబుతూ రోమపత్రిక 6వ అధ్యాయంలో చెప్తూ ఏమంటాడంటే, మనము నూతన జీవం పొందిన వారంగా మనం ఎరుగుందాం అన్నాడు. అంటే బాప్తిసం పొందిన మనం క్రీస్తు మరణంలో పాలు పొందాము, ఆయన తిరిగి లేచాడు కనుక తిరిగి లేచిన నూతన జీవం పొందాము అని మనము ఎంచవలెను అంటాడు. ఒక మాట చదువుదాం మనం రోమపత్రిక 6వ అధ్యాయంలో. దానికి సాదృశ్యంగా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఈ 3 ఆలోచనల్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు పౌలు పత్రికల్లో నుండి కొంచెం పరిశోధన చేద్దాం. 6వ అధ్యాయంలో 10వ వచనం, ఏలైనగా ఆయన చనిపోడు చూడగా పాపం విషయంలో ఒక్కమారే చనిపోయిన కానీ ఆయన జీవించుడు చూడగా దేవుని విషయంలో జీవించున్నాడు. అటువలే మీరు కూడా పాపం విషయంలో చచ్చిపోయిన వారుగా దేవుని విషయంలో క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరు ఎంచుకోండి. మిమ్మల్ని మీరు, మనం సజీవులం. ఒక నూతన జీవం. ఇది నూతన జీవం. తీతుకు రాస్తూ పునర్జన్మ సంబంధమైన స్థితిస్థాపకమైన పరిస్థితి అంటాడు. కనుక పునర్జన్మ సంబంధించిన స్థితిస్థాపక స్థితి. కనుక దీనికి కూడా మన ఆత్మీయ నూతన జీవం కూడా మన పునరుద్ధాన బలం ఎరుగునట్లు అంటాడు. పునరుద్ధాన ఫిలిప్పీ పత్రికలు రాస్తాడు, పునరుద్ధాన బలం ఎరుగునట్లు అంటాడు. కనుక మనం పౌలు ఎలాగ పత్రికల్లో సంఘాలకి ఈ పునరుద్ధానాన్ని గురించి చెప్పాడో వేదాంతపరమైన విషయాల్ని, డాక్ట్రిన్స్ అన్నమాట. ఇక్కడ సిద్ధాంతం అని ఎందుకు రాశారంటే, థియాలజీ అనే పదం ఎందుకు వాడారంటే,
యేసు ప్రభు తిరిగి లేవడం అనేది ఒక సిద్ధాంతం, ఒక డాక్ట్రిన్, ఒక విలువ. మనకున్న సిద్ధాంతాల్లో యేసు ప్రభు యొక్క పునరుద్ధానపు విలువ యేసు క్రిస్టాలజీలో వస్తుందన్నమాట. క్రీస్తు యొక్క జీవితం, క్రీస్తు యొక్క మరణం, క్రీస్తు యొక్క పునరుద్ధానం, క్రీస్తు యొక్క ఆరోహణం, క్రీస్తు యొక్క ఆగమనం, ఇవన్నీ కూడా. సో మనం రిజరక్షన్ థియాలజీని ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఒక్కొక్క పత్రికలో నుండి ఒక 2-3 ఉదాహరణలే పౌలు ఎలా ఉదహరించుకుంటూ వెళ్ళాడో మనం చూద్దాం. రైట్, మొట్టమొదటి పత్రిక మనం రోమా పత్రిక నుండి ప్రారంభిద్దాం. ఓకే, రోమా పత్రిక ఇప్పుడు మనం చదివాం 6వ అధ్యాయంలో. 6వ అధ్యాయం చూడండి, 6వ అధ్యాయం 5వ వచనం. పునరుద్ధానం యొక్క సాదృశ్యంగా, రోమపత్రిక 6వ అధ్యాయం 5వ వచనం నుండి మనకి 11వ వచనం వరకు కూడా, లేకపోతే 5వ వచనం 3వ వచనం నుండి బాప్తిస్మాన్ని మొదలు పెడతాడు. 5వ వచనం చూడండి, ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యంలో కూడా ఆయనతో మనము ఐక్యం గలవారమై ఉందుము. అది బాప్తిస్మం అంటే. మరణ పునరుద్ధాన విషయములలో ఐక్యత, మనకు ఐక్యత, బాప్తిస్మం. అది బాప్తిస్మాన్ని బేస్ చేసుకొని చెప్పాడు ఇక్కడ. బాప్తిస్మాన్ని బేస్ చేసుకొని పునరుద్ధానాన్ని చెబుతున్నాడు. నీళ్ళల్లో పాతి పెట్టేస్తారు, మళ్ళీ లేపుతారు కదా. మన పాపాల విషయంలో చచ్చిపోయి అంటే యేసు ప్రభు మరణించినట్టు గుర్తు, ఆయన తిరిగి లేచాడు కదా, మనకి మనం లేపారు, మనం మరణం లేపబడ్డాము. కనుక బాప్తిస్మాన్ని బేస్ చేసుకొని పునరుద్ధానాన్ని చెప్పాడు. రోమపత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. నెక్స్ట్ 8వ అధ్యాయంలో ఒక్కొక్క 2 రెఫరెన్సులు చూద్దాం. ప్రతి పత్రికలో ఒక 2 ఉదాహరణల్ని మనం బేస్ చేసుకుంటే మీరు స్టడీలో ఎక్కువ తీసుకోవచ్చు. 8వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ పరిశుద్ధాత్మను గురించి చెప్తూ, పరిశుద్ధాత్మని యొక్క చర్యలు ఎలాంటివంటే, దేవుడు ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్ముడి ద్వారా క్రీస్తుని లేపాడు, మిమ్మల్ని కూడా ఆత్మ చేతనే మృత స్థితి నుండి మిమ్మల్ని లేపుతాడు అని చెప్పడానికి పరిశుద్ధాత్మను ద్వారా పునరుద్ధానం జరుగుద్ది అని చెప్తాడు అక్కడ 8:11. మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసిస్తే, మృతులలో నుండి క్రీస్తు యేసు లేపినవాడు చావునకు లోనైన మీ శరీరాలను కూడా నివసించడం ఆత్మ ద్వారా ఆయన లేపుతాడు. చూసారా, పునరుద్ధానాన్ని గుర్తు చేశాడు. కనుక ఆత్మ ద్వారా లేపబడిన యేసు ప్రభు అదే ఆత్మను మనకిచ్చాడు. కిందకి వెళ్ళిన తర్వాత ఆత్మ ద్వారా మీరు పిల్లలయ్యారు. 8:14 అంటాడు, ఆత్మ ద్వారా మీరు నడిపింపబడిన వారయ్యారు కనుక మీరు దేవుని పిల్లలవుతారు అని. అంచేత 8:11లో మృతులలో నుండి లేపిన ఆత్మ మిమ్మును కూడా జీవింపజేస్తాడు. మిమ్మల్ని కూడా జీవింపజేస్తాడు. అదే పునరుద్ధానం అంటే. రేపొద్దున మనమందరం కూడా యేసుప్రభు వచ్చిన లేపబడతాం. ఆత్మ ద్వారా జరిగే అద్భుతమైన కార్యం అది అంటాడు. సో రోమాపత్రిక. ఓకే, నెక్స్ట్ కొరింథీ మొదటి పత్రిక. పౌలు రాసిన 14 పత్రికలు. మనం పౌలు పత్రికలు అని టైటిల్ పెట్టుకోలేదు అనుకుంటాం మీరు. పౌలు పత్రికల్ని మనం చూస్తున్నాం. బ్రాకెట్లో 14. సో మనం వరుసగా అంటే మనం ఒక స్టడీ, ఒక పరిశోధన చేస్తూ ఉన్నాం. ఇదిగోండి, కొరింథీ మొదటి పత్రిక. కొరింథీ మొదటి పత్రిక అసలు మనం పోయిన వారం ధ్యానం చేసాం. అంత పోయిన వారం 15వ అధ్యాయం అంతా ఏంటి? పునరుద్ధానాన్ని గురించే. అక్కడ రాసుకోండి, 15వ అధ్యాయం అంతా 15వ అధ్యాయం. అక్కడ ఇవి రాయండి. 3 విధాలుగా చెప్పాడు అక్కడ. హిస్టారికల్ ఎవిడెన్స్, రెండవది లాజికల్ ఎవిడెన్స్, మూడవది డాక్ట్రినల్ ఎవిడెన్స్. చాలా అద్భుతంగా చెప్పాడు 15వ అధ్యాయం.
కదా. మనం దాని గురించి చాలా సవివరంగా చూసాం. చక్కగా దానికి సంబంధించిన నోట్స్ కూడా మనం రాసుకున్నాం. 1 నుండి 11 వచనాలు, 1 నుండి 11 వచనాలు, 12 నుండి 19 వచనాలు, 20 నుండి 28 వచనాలు. అది అంత పునరుద్ధానం గురించి 15 అధ్యాయం. హిస్టారికల్ ఎవిడెన్స్ అంటే అది ఎంతమంది నమ్ముకున్నారండి? ఈ నమ్ముకున్న వాళ్ళందరూ ఉట్టినే నమ్ముకున్నారా? ఆయన పునరుద్ధానాన్ని బట్టే కదా. ఆయన చాలామంది కనపడ్డాడండి. 11 సార్లు ప్రత్యక్షమయ్యాడు. 40 రోజులు ఈ భూమి మీద ఉన్నాడు. ఇవన్నీ హిస్టారికల్ ఎవిడెన్సెస్. మరి ఇంకా కాదంటారా? ఖాళీ సమాధి కనపడుతుంది కదా. ఇవన్నీ చివరిలో ఉన్న నాకు కూడా ప్రత్యక్షమయ్యాడు ఆయన. అది హిస్టారికల్ ఎవిడెన్స్. లాజికల్ ఎవిడెన్స్ అంటే ఏమన్నాడు? ఒకవేళ యేసు ప్రభువే లేపబడకపోతే, ఒకవేళ లేపబడకపోతే మా స్వార్థ ఎందుకు, మా ప్రయాసం ఎందుకు, మేము జైల్లో పట్టడం ఎందుకు, మీ అన్నీ ప్రకటించడం ఎందుకు? ఒకవేళ లేపబడకపోతే ఇప్పుడు దాకా చచ్చిపోయిన వాళ్ళందరూ చచ్చిపోయినట్లు లెక్క. అంతే, వాళ్ళు లెక్కరు కదా. ఇంకా వేస్ట్. వాళ్ళంతా పాపంలోనే ఉన్నారని అర్థం. అందరూ పాపంలో చచ్చిపోయారు, నశించిపోయారని అర్థం. ఎప్పటి వరకు ఒకవేళ పునరుద్ధానమే లేపబడకపోతే మా విశ్వాసం కూడా వ్యర్థమే. అలా అనమాట. లాజికల్ ఎవిడెన్సెస్లో మనం స్వార్థ బాగా ప్రకటించేస్తాం. తణుకులో క్రిస్మస్ టైంలో ఈ లాజికల్ మెసేజ్ ఒకటి ఇచ్చాను తణుకులో. అక్కడ అంటే కనుక హేరోదు ఎందుకు భయపడాలి ఒక సామాన్యుడు పుడితే? అదొక లాజికల్ క్వశ్చన్. హేరోదు ఎందుకు భయపడి మొత్తం ఎంత గణాంకాలన్నీ వేసి యేసు ప్రభుని చంపించేయాలని 2 సంవత్సరాలు నిన్న వాళ్ళందరం చంపి ఎవడో కుర్రాడు పుడుతుంటాడు, బోళ్ళది మంది చచ్చిపోతుంటారు. ఒక పిల్లోడు ఎవడో పుడితే హేరోదు భయపడటం ఏంటి? హేరోదుకు అర్థమైంది రాజుల రాజు పుట్టాడని. దట్ ఈజ్ లాజిక్. జ్ఞానులు వచ్చి సాష్టాంగం ఎందుకు నమస్కారం చేశారు? అక్కడ కనపడుతుంది చిన్నపిల్లాడు కనపడుతుంటే జ్ఞానులు ఎందుకు నమస్కారం చేశారు? ఎందుకు నమస్కారం చేస్తారు? అంత పిచ్చోళ్ళు ఎక్కడెక్కడ నుండో వచ్చేవాళ్ళు నమస్కారం ఎందుకు చేశారు అంటే అక్కడ లాజిక్. అదనమాట, లాజికల్ ఎవిడెన్సెస్ అని మాట్లాడు 12-19. ఇక మూడవది డాక్టర్నల్ సిద్ధాంతం, బైబిల్ చెప్పిన సిద్ధాంతం. ఆయన మొదటి ప్రథమ ఫలంగా ఆయన లేచాడు. ఆయన ప్రథమ ఫలం ఎందుకండి? ఆయన ప్రథమ ఫలంగా ఉన్నాడు. ఆ తర్వాతే మిగిలిన వాళ్ళందరూ కూడా లేస్తారు. ఆయనే ప్రథమ ఫలంగా లేచాడు. అందుకని 50 రోజున పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ప్రథమ ఫలముల పండుగ అయ్యాక 50 రోజులకి పెంతెకొస్తు పండుగ వస్తుంది. సో ఖచ్చితంగా ఎంత చక్కగా ఇదంతా 15 అధ్యాయంలోనే ఆ కింద కడపటి ఆదాముకి మొదటి ఆదాముకి మధ్య ఉన్న సిద్ధాంతాలని చెప్పాడు. ఈ ఆదాం ఎందుకు వచ్చాడు, ఆ ఆదాం ఎందుకు వచ్చాడు, యేసు ప్రభుని కడపటి ఆదాం. సో అదంతా కొరింథీ మొదటి పత్రిక 15 అధ్యాయం అంతా మనకి పునరుద్ధానానికి సాదృశ్యం. మన పునరుద్ధానం కూడా ఉంటుంది అందులో. క్రీస్తునందున్న మృతులు మొదట లేతురు, ఆ మీదట సజీవులమైండి మనం కూడా మార్పు చెందుతాము. ఇది రెప్పపాటులో జరుగుతుంది అని 15 అధ్యాయం చివరి భాగంలో అంతా కూడా. కనుక విజయం అందు మరణం మింగివేయబడుతుంది. కనుక ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అనే ప్రవచనం కూడా ఇవన్నీ కూడా అక్కడ క్రీస్తు పునరుద్ధానం, విశ్వాసుల పునరుద్ధానాన్ని గురించిన వివరాలు అన్నీ 15 అధ్యాయంలో చెప్పాడు. ఓకే, నెక్స్ట్ చూడండి. అక్కడ కొరింథీ 2వ పత్రిక కొరింథీ 2వ పత్రికలో 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం 14వ వచనం. విశ్వసించి కనుక మాట్లాడితేనే అని రాయబడిన విశ్వాసంతో కూడిన ఆత్మగలవరమై ప్రభు అయిన యేసును లేపినోడు యేసుతో కూడా మమ్మను కూడా లేపుతాడు. యేసును లేపినవాడు మమ్మను కూడా లేపుతాడు. అంటే తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడుతాడు. యేసును లేపినవాడు 4:14. లేపుట అంటే అర్థం ఏంటండి? ఇక్కడ పునరుద్ధానం అది. యేసును లేపినవాడు మిమ్మును కూడా లేపుతాడు. ఇక్కడ లేపుట అంటే పునరుద్ధానం. రండి కొరింథీ 2వ పత్రిక. నెక్స్ట్ 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం మీరు ఇక్కడ మన పునరుద్ధానం ఎలా ఉంటుందో చెప్పాడు.
ఎలా ఉంటుంది? పైనుండి వచ్చే గుడారాన్ని మనము ధరించుకుంటాం, మనము మార్పు చెందుతాం, మహిమ కలిగిన దేహాలతో మనం ఉంటాం అని చెప్తాడు. ఈ గుడారము మనం విడిచిపెట్టవలసి ఉన్నది కనుక ఆయన అక్కడ 5వ అధ్యాయం అంతా అదే. చూడండి, ఈ నివాసం శిథిలమైపోతుంది, చేతి పని కాక దేవుని చేత కట్టబడి నిత్యమైన నివాసం పరలోకమందు మనకున్నది కనుక దిగంబరులం కాక వస్త్రం ధరించుకుని వరంగా కనపడుతున్నాం కనుక పరలోకం నుండి వచ్చే ఆ నివాసాన్ని దీని మీద ధరించి అపేక్షించుకుంటున్నాం. ఈ గుడారంలో ఉన్న మనం భారం మోసుకుని మూలుగుతున్నాం. ఇది తీసేయాలని కాదు, కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసం దీనిపైన ధరించుకొని గోరుచున్నాము, దాన్ని ధరించుకొని గోరుచున్నాము. అది పునరుద్ధానం. 5వ వచనం, దీని నిమిత్తం మనల్ని సిద్ధపరిచినాడు దేవుడే, ఆయన తన ఆత్మను సంచికను మనకు అనుగ్రహించున్నాడు. 4వ వచనం ముందు నోట్ చేయండి. 5వ అధ్యాయం 4వ వచనం, పరలోకం నుండి వచ్చే శరీరాన్ని దీని మీద ధరించుకొని గోరుచున్నాము. అంచేత అక్కడ అన్నాడు, మనము దిగంబరులము కాక పరలోకము నుండి వచ్చే నివాసము దీనిపైన ధరించుకొని కోరుచున్నాం. అది పునరుద్ధానం అంటే పరలోక నివాసం దీనిపై ధరించుకోవచ్చు. అక్కడే మీకు 15వ వచనం కూడా చూడండి. 15వ వచనం, జీవించు వారికి మీద తమ కొరకు కాదు, తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచినోడు కోసం బతకండి అన్నాడు. 15వ వచనంలో తిరిగి లేచిన క్రీస్తు కోసం బ్రతకండి. జీవించు వారికి మీద తమ కొరకు కాదు. కనుక అపోస్తలుడైన పౌలు మీరు గమనిస్తే తన పత్రికలన్నింటిలో క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి, విశ్వాసుల పునరుద్ధానాన్ని గురించి, ఆత్మీయ పునరుద్ధాన శక్తి గురించి, అంటే ఆత్మీయ నూతన జీవితం అంటే పునరుద్ధాన శక్తి అని అర్థం అండి. అది అలా పెట్టుకుంటే మీకు బాగా అర్థం అవుతుంది. పైన నోట్ చేసుకునేటప్పుడు కనుక పౌలు తన పత్రికలు 14 పత్రికలు మనం చూడబోతున్నాం. ఇప్పుడు 14 పత్రికల్లో కూడా పౌలు పునరుద్ధాన సంబంధించి ఏ రీతిగా, రోమపత్రిక మనం చూసాం, కొరింథీ మొదటి పత్రికలో చూసాం, 2వ పత్రికలో కూడా తిరిగి లేచిన యేసు ప్రభు కోసం జీవించారు. నెక్స్ట్ తర్వాత పత్రిక ఏంటి? గలతీ. గలతీ పత్రిక. గలతీ పత్రికలో అసలు స్టార్టింగ్ వచ్చినవి చదవండి. 1:1, మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనా కాక యేసుక్రీస్తు వలన ఆయన్ను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన నేను అపోస్తులుగా పిలువబడ్డాను అన్నాడు. అసలు నన్ను అపోస్తులుగా పిలిచింది ఎవరో? మృతులలో నుండి యేసుక్రీస్తును లేపిన దేవుడు నన్ను పిలిచాడు. కనుక అసలు అక్కడే అసలు స్టార్టింగే గలతీ పత్రిక పునరుద్ధానంతో మొదలుపెట్టాడు. అంచేత అక్కడ నోట్ చేసుకోండి. గలతీ పత్రిక 1:1, మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుడు. అది కనుక అసలు నన్ను అపోస్తలుడిగా ఆయనే నన్ను పంపించాడు. యేసుక్రీస్తుని లేపినాడు, నన్ను పంపించాడు. అక్కడ కూడా అదే అన్నాడు కదా, మృతుల్లో నుండి లేపిన. సో యేసుని, ఇది 4:14 కొరింథీ 2వ పత్రికలో, యేసుని లేపినోడే మిమ్మల్ని కూడా లేపుతాడు. యేసుని లేపినోడే నన్ను పరిచర్యకి పంపినాడు. కనుక ఆ దేవుడే నన్ను పంపుతున్నాడు. ఆయన పునరుద్ధానుడైన దేవుడు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఇంకో మంచి మాట అన్నాడు. నేను చచ్చిపోయాను, క్రీస్తునందు నేను జీవిస్తున్నాను అన్నాడు. అంటే ఏంటంటే దాని అర్థం ఏంటి చెప్పండి? పునరుద్ధానం. ఇది ఆత్మీయమైన పునరుద్ధాన శక్తితో బతుకుతున్నాను అని అర్థం. ఈ 3 అర్థాలు వచ్చే విధంగా రాశాడండి పత్రికలో. ఇది గమనించుకోవాలి. ఇప్పుడు గలతీ 2:20 దీనికి సంబంధించింది. బ్రతుకుట క్రీస్తే, సో అవైతే లాభం. నేను ఎప్పుడో పాపాల విషయంలో చచ్చిపోయాను, ఇప్పుడు నేను బతికున్నాను, క్రీస్తులో బతికాను. అంటే ఏ శక్తితో? పునరుద్ధాన శక్తితో బతికున్నాను. ఈ అర్థం కూడా పునరుద్ధాన శక్తి. ఫిలిప్పీలో కూడా అంటాడు, పునరుద్ధాన శక్తిని పొందు నిమిత్తమై నేను సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్న. బతికే ఉన్నాడు ఇంకా.
ఇప్పుడు శిఖామణి గారు చచ్చిపోయి ఉన్నారు, రేపొద్దున పునరుద్ధానం పొందుతారు, దాని గురించి మాట్లాడట్లా. అది విశ్వాసుల పునరుద్ధానం. అది బతికున్న మనం పునరుద్ధాన శక్తితో బతుకుతున్నాం. అది చేత ఈ 3 అర్థాలని బేస్ చేసుకుంటే రిజరక్షన్ థియాలజీ. ఇప్పుడు మనం చెప్పేది ఇది రిజరక్షన్ థియాలజీ. కనుక ఈ పునరుద్ధాన సంబంధమైన వేదాంత విషయాలు ఇప్పుడు మనం నేర్చుకుంటాం. కనుక ఈ 3 అర్థాలు వచ్చేలాగా పౌలు రాశాడు. అందుచేత మీరు ఎప్పుడన్నా పునరుద్ధానం అనే పదం వస్తే ఇది క్రీస్తు పునరుద్ధానానికి సంబంధించిందా? 2, రేపొద్దున మనమంతా మార్చబడతాం, మృతులు లేస్తారు చూసారా, ఆ పునరుద్ధానానికి సంబంధించిందా? లేక ఆయన లేచిన శక్తి ద్వారా మనం ఇప్పుడు జీవిస్తున్న క్రైస్తవ విశ్వాస నూతన జీవితానికి సంబంధించిందా అనే 3టిని మనం కంపేర్ చేసుకోవడానికి కోసం 2:20లో ఇప్పుడు ఇది 3వ విషయం. ఏమని అన్నాడు ఇక్కడ చూడండి, అక్కడ 2:20లో నేనైతే ధర్మశాస్త్ర విషయంలో చచ్చిపోయాను, సిలువేయబడ్డాను, క్రీస్తులో బతికాను అన్నాడు. అంటే ఏ శక్తి అనమాట అండి అది? అది ధర్మశాస్త్ర విషయంలో చనిపోయాను, ధర్మశాస్త్ర విషయంలో చనిపోయి క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు అంటే నేను క్రీస్తు ద్వారా జీవింపబడ్డాను. అది పునరుద్ధాన శక్తి, అది నూతనమైన జీవితం, అది పునరుద్ధాన శక్తి. అది గుర్తుంచుకోవాలి, పునరుద్ధాన శక్తి. గలతీ పత్రిక యొక్క ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ పౌలు రాసిన 5వ పత్రిక ఎఫెసీ పత్రిక. ఎఫెసీ పత్రిక మొట్టమొదటి అధ్యాయం చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక మొట్టమొదటి అధ్యాయంలో యేసు ప్రభు పునరుద్ధానుడే తిరిగి లేవటం వలన ఆయన ఎంత ప్రభావితుడయ్యాడో చెప్పాడు అనమాట. అసలు మొట్టమొదటి అధ్యాయంలోనే 20 వచనం చూడండి. ఆయన బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే, ఈ యుగమునందు మాత్రమే కాకుండా రాబోయే యుగమునందు పేరు పొందిన నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టాడు. ఎలాగా? అక్కడ ఎలా జరిగింది? క్రీస్తును మృతులలో నుండి లేపి, అది పునరుద్ధానం. అది క్రీస్తును లేపినవాడు. ఎఫెసీ పత్రిక 1:20 క్రీస్తును లేపి, అది పునరుద్ధానం. మీరు ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వీటిని అక్కడ కొంచెం రెడ్డింగ్ అండర్లైన్ చేస్తుండాలన్నమాట. పునరుద్ధానానికి సంబంధించి ఎలాగంటే ఇలాగా లేపి జీవింపజేసి, లేపెను, తిరిగి లేచిన, ఇవన్నీ పునరుద్ధానాలు. పునరుద్ధానానికి సంబంధించిన పదాలు. దీనిపై ధరించగోరుతున్నాం మేము. పునరుద్ధానం, లేపినని. సో మృతులండి లేపిన, మన మరణ పునరుద్ధాన అలా. సో మనము పునరుద్ధాన సంబంధమైన, అందుకే ఇక్కడ అన్నాడు ఆయనను లేపిన దేవుడు. అక్కడ ఇక సమస్తానికి అధికారిగా యేసు ప్రభువుని ఉంచాడు, ఆయన నామాన్ని ఉంచాడు, ఆయన నామం. అది మొట్టమొదట 20వ వచనంలో ఉంది. తర్వాత మనకి 4వ అధ్యాయంలో యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు ఆ విషయం చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆయన మృతుల పునరుద్ధానానికి వెళ్ళి, మృతుల దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి చెరగా పట్టుకెళ్ళాడు. అది చెప్పాడు అక్కడ 4వ అధ్యాయం. మనకు అక్కడ 8వ వచనమా? ఎస్. ఆయన ఆరోహణమైనప్పుడు అంటే అర్థం ఆయన పునరుద్ధానుడే ఆరోహణ అయ్యాడు. 4:8 ఆయన ఆరోహణం అన్నప్పుడే ఆయన పునరుద్ధానం చెందాడు. నెక్స్ట్ ఆరోహణం అయ్యాడు. పునరుద్ధానం, ఆరోహణానికి ముందు జరిగింది పునరుద్ధానం. చెరగా తీసుకెళ్ళాడు. సో ఆయన ఆరోహణ. కనుక పౌలు యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని చాలా చక్కగా అన్ని పత్రికలలో తాను తెలియజేసిన విధానాన్ని మనం చూద్దాం. ఎందుకంటే పౌలు ఎక్కడికి వెళ్ళినా కూడా
యేసు ప్రభు పునరుద్ధానాన్ని చెప్పకుండా లేడు. ఎందుకంటే మన విశ్వాసాలకు కూడా యేసు ప్రభు యొక్క పునరుద్ధానమే అంత ప్రాముఖ్యమైంది. అంచేత మనం కూడా ఏ వర్తమానం చెప్పండి, యేసు ప్రభు మరణ పునరుద్ధాన విషయాల్ని వాళ్ళకి తెలియజేసినప్పుడు మనకు స్పష్టమైన స్వార్థని మనము తెలియచేస్తున్నాం అని అర్థం. నెక్స్ట్ 6 ఎఫెసీ తర్వాత ఫిలిప్పీ పత్రిక 6. ఫిలిప్పీ పత్రిక చూడండి. ఇప్పుడు 3వ అధ్యాయం 10-11 వచనాలు. ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కనగవలెనని, నాకు పునరుద్ధానం కలగాలి అని. తర్వాత ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలిగిన వాడినైనప్పుడు ఆయన పునరుద్ధాన బలాన్ని కూడా నేను ఎరుగు నిమిత్తము. అది ఆయన మరణ విషయాల్లో నేను సమానమైనప్పుడు ఆయన పునరుద్ధాన విషయంలో కూడా నేను సమానం అవుతాను కదా. నేను ఆయన మరణ పునరుద్ధాన విషయాల్లో సమానమై ఉంటాను. 3:10 ఆయన మరణ పునరుద్ధాన విషయాలలో సమాన అనుభవం నాకు కావాలని నేను సమస్తమును పెంటగా వెంచుతున్నాను. సమానానుభవం కావాలని నేను సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటున్నాను అన్నాడు. అంతేకాదు, రేపొద్దున మనము పునరుద్ధానం అయినప్పుడు మనం ఎలా ఉంటామో కింద చెప్పాడు. తనకు లోపరచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ కలిగిన శరీరానికి సమరూపము గలదానిగా మార్చున్నాడు. అది పునరుద్ధానం. 3:21 ఉంటుంది. ఆయన కోసం కనిపెడుతున్నాం మనం అంటాడు. 20లో మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి మనకు రక్షకుడు వస్తున్నాడు, ఆయన కోసం మనం కనిపెడుతున్నాం. 20 వచనం. ఆయన వచ్చాడు అనుకోండి, ఏం జరుగుతుంది? తనకు లోపరచుకొన జాలిన శక్తిని బట్టి మన దీన శరీరమును తన మహిమ కలిగిన శరీరానికి సమరూపము గలదానిగా మార్చును అంటే అర్థం ఏంటది? పునరుద్ధానం. అదే పునరుద్ధానం. ఆయన రూపంలోనికి మనము మార్పు చెందుతాము అన్నాడు కదా కొరింథీ 15వ అధ్యాయంలో. బూరం రోగును మృతులు లేపబడుదురు, బ్రతుకున్న మనము మార్పు చెంది. అది ఏం మార్పు చెందుతాం? మహిమ దేహాలు ధరిస్తాం. దీన శరీరము మహిమ కలిగిన శరీరానికి అది సమరూపం. ఫిలిప్పీ రాస్తున్నాను. నేను అక్కడే దెబ్బలు తిని బాగా శ్రమలు పొంది చాలా ఇబ్బంది పడినాడు. ఫిలిప్పీ పత్రిక. నెక్స్ట్ కొలస్సే పత్రిక 7. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మీరు ఇదిగోండి ఈ సున్నాలు చుట్టినవి అన్నీ జైల్లో నుండి రాసినవి. చరపత్రికలు జైల్లో నుండి రాసినవి. పౌలు జైల్లో నుండి ఆ పత్రిక రాశాడు. మనకు గుర్తు కోసం అలా ఒకసారి టిక్ కొట్టుకొని చివరిలో ఈ టిక్కు కొట్టినవి జైల్లో నుండి రాసిన పత్రిక. కొలస్సే పత్రిక. కొలస్సే రాస్తూ 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. 2:12 రాస్తూ ఇలాగన్నాడు, మీరు బాప్తిస్మందు ఆయనతో కూడా పాతిపెట్టబడ్డారు కదా. ఎక్కడ రోమీయులకు రాస్తూ 6వ అధ్యాయంలో ఏది చెప్పాడో కొలస్సీలకు కూడా అది. కొలస్సే పత్రిక అంతా కూడా క్రీస్తుకు సంబంధించి మొత్తం క్రిస్టాలజీ. కొలస్సే పత్రిక అంతా క్రీస్తు యొక్క దైవత్వపు లక్షణాలు చెప్తూ ఇక్కడ ఉంటాడు. ఆయన గురించి మీరు బాప్తిస్మందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారే, ఆయన్ను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావం ముందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయనతో కూడా మీరు మళ్ళీ లేచారు. అంతే పునరుద్ధానం. కనుక ఆయనతో పాతిపెట్టబడి బాప్తిసం అంటే పాతిపెట్టబడి ఆయనతో లేచారు. బ్రాకెట్లో బాప్తిసం అన్నాడు. కనుక మీరు బాప్తిసం గురించి వివరించేటప్పుడు రోమపత్రిక 6వ అధ్యాయంతో పాటు ఈ కొలస్సే పత్రిక 2:12 కూడా గురించి చూస్తే అక్కడ వివరణ ఇచ్చాడు. ఇక్కడ ఒక్క మాటలో చెప్పాడు. అక్కడ 3వ వచనం నుండి 8వ వచనం వరకు చెప్పిన దాన్ని ఒక్క మాటలో చెప్పాడు. ఆయనతో పాతిపెట్టబడ్డాం, ఆయనతో తిరిగి లేచి. ఇట్స్ కాల్డ్ పునరుద్ధానం.
ఆత్మీయ నూతన జీవితానికి సంబంధించింది. ఇది బతికే ఉండగా పునరుద్ధాన శక్తి పొందారు మీరు. అది యేసుప్రభు వచ్చినప్పుడు జరిగే పునరుద్ధానం. ఇది ఆల్రెడీ జరిగిన పునరుద్ధానం, జరగబోయే పునరుద్ధానం, ప్రస్తుతం ఉన్న పునరుద్ధానం. ఓకే, రైట్. నెక్స్ట్ కొలస్సీ పత్రికలో ఇంకొక వచనం కూడా మనం చూడాలి. 3వ అధ్యాయం. మీరు పైన వాటిని వెతకండి చెప్తే ఉన్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి అన్నాడు. క్రీస్తుతో కూడా లేపబడిన వారు అంటే అర్థం ఏంటి? మీరు పునరుద్ధానులైతే, అది పునరుద్ధాన శక్తి పొందితే. 3:1 క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. సో కనుక క్రీస్తుతో కూడా లేపబడడం అంటే పునరుద్ధాన శక్తిని మీరు అనుభవిస్తే, మీరు బాప్తిసం పొందుంటే, మీ పాపాల విషయంలో చచ్చిపోయి నీతి విషయంలో బతికుంటే అని అర్థం. బాప్తిసం అనేది బహిరంగ సాక్ష్యం. నేను ఇలా క్రీస్తు నమ్మాను, నా పాపాలు ఆయన క్షమించాడు, నేను చచ్చిపోయి తిరిగి లేచాను అనే ఒక అద్భుతమైన సాక్ష్యవంతమైన జీవితం. రైట్, కొలస్సీ పత్రిక అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? తెస్సలోనికై మొదటి పత్రిక. తెస్సలోనికై మొదటి పత్రిక రాకడ పత్రిక. అసలు తెస్సలోనికై మొదటి పత్రిక రాకడ పత్రిక. రెండవ రాకడలో 2 భాగాలు ఉంటాయి. మొట్టమొదటిది ర్యాప్చర్, రెండవది రెవల్యూషన్. యేసుప్రభు సకానికి వచ్చి మనల్ని ఆకర్షించుకొని తీసుకెళ్ళిపోతాడు. దాట్స్ కాల్డ్ ర్యాప్చర్. ఎవరికి తెలియదు, ఆకస్మికంగా జరుగుద్ది. ఆ తర్వాత విందైన తర్వాత అందరికీ కిరీటాలు పెట్టి అక్కడ నుండి అందరినీ తీసుకొని అప్పుడు భూమి మీదకి వస్తాడు. అది రెండవ రాకడలో రెండవ భాగం. దాన్ని రెవల్యూషన్ అంటారు. ప్రత్యక్షత అనే పదం అక్కడ ఉంటుంది. భూమి మీదకి వచ్చి అప్పుడు 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. మొట్టమొదటి వచ్చినప్పుడు దొంగలా వస్తాడు. దొంగలా వచ్చినప్పుడు ఎవరికే తెలియదు. ర్యాప్చర్. మొదటి పత్రిక ర్యాప్చర్, రెండవ పత్రిక రెవల్యూషన్. అది గుర్తుపెట్టుకోవాలి. మొదటి పత్రిక యేసు ప్రభు యొక్క ఆకస్మిక రాక, అది నోట్ చేసుకోండి. ర్యాప్చర్ అని రాసుకొని ఆకస్మిక రాక. అదంతా అప్పుడేం జరుగుద్ది మనకు 4వ అధ్యాయం చెప్తాడు. 4వ అధ్యాయం ప్రతి సమాధి దగ్గర అదే చదువుతారు. మామూలు అప్పుడు చదవట్లేదు. అది మీరు సమాధి దగ్గర తప్పనిసరిగా చదివేట్లా ఫస్ట్ చదివేది అదే. మరి ఏమంటారు? మీరు నిద్రించిన వారి గురించి మాకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అక్కడ రాయబడి ఉంటుంది అనమాట. మీరు వాళ్ళ మృతుల గురించి మీరు ఏడవకండి కదా, మీకు గుర్తురాలేదా? నిరీక్షణ లేని ఇతరుల వారే మీరు దుఃఖపడి నిద్రించిన వారి గురించి యేసు మృతి పొంది తిరిగి లేచిన నమ్మిన ఎడల మనం కూడా యేసునందు నిద్రించిన వారు కూడా ఆయనతో పాటు దేవుడు వెంట పెట్టుకొని వచ్చిన నిద్రించిన వారు కూడా లేస్తారు అని నమ్మండి. అదంతా ఆ సంబంధించింది. మంచిది. తెస్సలోనికై మొదటి పత్రిక 4వ అధ్యాయం 4 నుండి 16 వచనాలు. 4 నుండి 16 వచనాలు. అక్కడ ఆర్భాటంతో రాకడ వరకు నిలిచిన మనం నిద్రించిన వారి కంటే ముందు లేవము. ఆర్భాటంతో ప్రధానతో శబ్దంతో దేవుని బుర్రతో పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన మృతులు మొదట లేతురు. పునరుద్ధానం. మృతులు లేతురు అన్నాడు. ఇట్స్ కాల్డ్ పునరుద్ధానం. ఆ మీదట సజీవులమైన మనం మార్పు చెంది ఆయనతో పాటు ఉంటాం, సదాకాలం ఆయనతో ఉంటాం అన్నాడు కదా. ఆ తర్వాత 5వ అధ్యాయంలో కూడా చూడండి. 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయ్య దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును కాక, మీ ఆత్మ, మీ జీవం, మీ శరీరం ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడలో నిందారహితంగా సంపూర్ణంగా ఉండినట్లు కాపాడబడుగాక. అంటే అర్థం ఏంటంటే, ఆయన రాకడలో మనము లేపబడినప్పుడు నిందారహితంగానో సంపూర్ణంగానో కాపాడబడుగాక. 5:23. ఆయన రాకడలో నిందారహితంగా. అక్కడ 3 చెప్పాడు. ఒకటి శరీరము, రెండవది ప్రాణము, మూడవది ఆత్మ. ఈ 3 నిందారహితంగా.
శరీరము, జీవము, ఆత్మ. అప్పుడు శరీరం ఉండదు కదండి. మరి శరీరం అన్నది ఏంటి? మన శరీరం మార్పు చెంది, అది పునరుద్ధానాన్ని గురించి తెస్సలోనిక మొదటి పత్రిక. ఇట్స్ కాల్డ్ ర్యాప్చర్. రెండోది రెవల్యూషన్, ప్రత్యక్షత. 9 ఆయన యొక్క ఆ ప్రత్యక్షత అంతా కూడా అక్కడ అది రాసుకోండి. రెండవ రాకడలోని రెండవ భాగం, రెవల్యూషన్, ప్రత్యక్షత. ఆయన వచ్చినప్పుడు ఇక అదంతా దేని గురించి చెప్పబడిందంటే, అందరం అక్కడికి వెళ్ళిపోతాం, మళ్ళీ వస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు. ఆయన నీతిమంతులకి అనీతిమంతులకి 1000 ఏండ్ల పరిపాలన అయిన తర్వాత మనకే నీతిమంతులకి విశ్రాంతి ఇస్తాడు, వాళ్ళకే తీర్పు చేస్తాడు. కనుక మనకి కిరీటాలు పెట్టి రాజ్యం చేయిస్తాడు, వాళ్ళకి దండాన్ని విధిస్తాడు. అది న్యాయమే. అలా మొత్తం అంత ప్రత్యక్షతతోనే మనకి నింపబడి ఉంటుంది. ఆ మాట రెవల్యూషన్, అదంతా ప్రత్యక్షతక. రెండవ పత్రిక. నెక్స్ట్ తిమోతి మొదటి పత్రిక రండి. తిమోతి మొదటి పత్రిక 9 అయిపోయిందా? 10. తిమోతి మొదటి పత్రిక చూడండి. అక్కడ తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ద సీక్రసీ ఆఫ్ గాడ్లీనెస్ అని రాశాడు. దైవభక్తిని గూర్చిన మర్మం. దైవభక్తిని గురించిన మర్మం అంటే ఒక్కొక్క మాటలో స్పాన్ ఆఫ్ పీరియడ్, ఒక పీరియడ్ని గురించి చెప్పాడు. అందులో మొట్టమొదటిది, ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాడు, పరిశుద్ధమైన దేవుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. రెండవది, ఆత్మ వలన నీతిపరుడుగా ఆయన గుర్తింపబడ్డాడు. ప్రతి చోట ఆయన ఆత్మతో నడిపింపబడ్డాడు రా అని గుర్తింపబడ్డాడు. మూడవది, దేవదూతల్లో ఆయన్ని చూశారు. అంటే ఆయన శిలువ మరణం పొంది ఆయన సజీవుడిగా దేవదూతలు గుర్తించారు. తర్వాత చివరిది అంటాడు, రక్షకుడని జనములలో ప్రకటింపబడ్డాడు. తర్వాత ఏమన్నాడండి? ఆరోహణుడై తేజోమయుడయ్యాడు. ఆరోహణుడై, అదేంటండి? ఏం చెప్తుంది ఇప్పుడు అది? 3:16. ఆరోహణుడై తేజోమయుడయ్యాడు. పునరుద్ధానం లేకపోతే ఆరోహణ సాధ్యమైనది కాదు. అది ఆరోహణుడై పునరుద్ధానుడయ్యాడు. తర్వాత మీరు కొంచెం 4వ అధ్యాయంలోకి వస్తే, దైవభక్తిని మీరు ఎక్కువగా కలిగి ఉండండి. ఇక్కడ మంచి పదం వాడతాడు. ఆ దైవభక్తి శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరం, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోయే జీవం విషయంలో కూడా అది ప్రయోజనకరం అంటాడు. 4:8 ఇప్పటి జీవం అంటే అర్థమైందండి. రాబోయే జీవం అంటే ఏంటో చెప్పాలి. అయిన తర్వాత రాబోయే జీవానికి ప్రయోజనకరం. ఇప్పటి జీవం విషయంలో బతికుండగా, ఆ తర్వాత కూడా లైఫ్ ఆఫ్టర్ డెత్, చనిపోయిన తర్వాత ఉన్న జీవం అంటే పునరుద్ధానం తర్వాత జీవానికి కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు మీరు చేసే దైవభక్తి. ఎంత చక్కగా చెప్పాడు. సో తిమోతికి అలా చెప్పాడు. నెక్స్ట్ 11 తిమోతి 2వ పత్రిక. రెండవ పత్రిక చూడండి. మొదటి అధ్యాయం 10వ వచనం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పాన్ని బట్టి అనాది కాలముననే
క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడిన క్రీస్తు యేసును తన రక్షకుని ప్రత్యక్షత్వంలో బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధ పిలుపుతో ఆయనను పిలిచాను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను స్వార్థ వలన వెలుగులోకి తీసుకుని వచ్చాను. మరణాన్ని నిరర్ధకం చేసి జీవాన్ని తీసుకొచ్చాడు. అంటే ఏంటండి అది? అదే పునరుద్ధానం అంటే. మరణాన్ని నిరర్ధకం చేసి జీవాన్ని ప్రత్యక్షతలోకి తీసుకొచ్చాడంట. అంటే ఏంటది? పునరుద్ధానం. అంటే మరణాన్ని మరణింపజేసి జీవాన్ని తిరిగి లేపాడు. అది పునరుద్ధానం. అది 1:10 అక్కడ నోట్ చేయండి. అక్కడ మరణాన్ని నిరర్ధకం చేసి జీవ ప్రత్యక్షతనిచ్చాడు. అది తర్వాత 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం 8వ వచనం. నా స్వార్థ ప్రకారం 2:8 నా స్వార్థ ప్రకారం దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకో. అది తిమోతి 2:8 మృతులలో నుండి లేచిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకో. ఓకే, నెక్స్ట్ 12 తీతు పత్రిక. తీతు పత్రిక రండి కూడా. అయితే మనం తర్వాత మీరు ఇంటి దగ్గర ఒక్కసారి అలా కూర్చొని ధ్యానం చేస్తే అద్భుతమైన విధానంలో పౌలు చెప్పాడండి తన పత్రికలన్నింటిలో. అంటే పౌలు యొక్క సెంట్రల్ వ్యూ యేసుప్రభు మరణ పునరుద్ధానాలకు సంబంధించిన సువార్త అంతే. ప్రతి దాంట్లో తీతు పత్రిక మొట్టమొదటి అధ్యాయం చెప్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మంచి పదం వాడాడు. నిత్య జీవ సంబంధమైన నిరీక్షణ అనే పదాన్ని వాడాడు ఇక్కడ మొట్టమొదటి వచనంలోనే. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసం నిమిత్తం నిత్య జీవాన్ని గూర్చిన నిరీక్షణతో కూడా, నిత్య జీవానికి సంబంధించిన నిరీక్షణ పునరుద్ధానం ద్వారానే కలుగుతుంది. ఇది పౌలు యొక్క ప్రధానమైన ఉద్దేశం. నిత్య జీవ సంబంధ నిరీక్షణ పునరుద్ధానాన్ని బేస్ చేసుకొని మాట్లాడాడు అక్కడ ప్రారంభం. సో అంతేకాకుండా 3వ అధ్యాయంలో చెప్తూ మన నీతిని అనుసరించి 5వ వచనం, నీతిని అనుసరింపజేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం ద్వారా మనలను రక్షించను. పునర్జన్మ సంబంధమైన నూతన జీవం అదే శక్తి అండి, పునరుద్ధాన శక్తి. 3:5 పునర్జన్మ స్థితిస్థాపక స్థితి అంటాడు అక్కడ కింద చూడండి. ఆ పదం ఉంటుంది పునర్జన్మ సంబంధమైన స్థితిస్థాపన, అది పునరుద్ధానానికి సంబంధించి. నెక్స్ట్ 13వ పత్రిక ఫిలెమోన్. ఫిలెమోన్ పత్రిక, దీనికి కూడా సున్నా చుట్టుకోండి. ఇది కూడా జైల్లో నుండి రాసింది. ఆ సున్నాలు చుట్టినవన్నీ జైల్లో రాసింది. ఫిలెమోన్ పత్రిక అంతా కూడా ఫిలెమోన్కి రాశాడు, ఒనేసీముని గురించి రాశాడు. అయితే ఇక్కడ గమనిస్తే మనం ఒనేసీము జీవితమే యేసు ప్రభువుని నమ్ముకున్న జీవితం కదా, అది పర్సనల్ లెటర్. సో పర్సనల్ లెటర్స్. తర్వాత ఇందులో పాస్టర్స్ లెటర్స్ ఉన్నాయి. పాస్టర్స్ లెటర్స్ అంటే ఏంటి? తిమోతి, తీతు, ఫిలెమోను, అవి పాస్టర్స్ లెటర్స్. పౌలు రాసిన, జైల్లో నుండి రాసిన ఎఫెసీ, ఫిలిప్పి, కొలస్సై, ఫిలెమోను. ఫిలెమోను పత్రికలో ఆ మార్పు, జీవితానికి సంబంధించిన మార్పు విషయాలు ఉంటాయి. 14 రండి. హెబ్రీ పత్రిక చివరిగా
ఇక్కడ ఒక పదాన్ని వాడాడు, కానీ ఇక్కడ ఏమంటాడంటే సరే మనం దాన్ని అతడు మార్పు చెందిన విషయాన్ని గురించి ప్రస్తావించాడు. నిజానికి అది అతడు మళ్ళీ పుట్టాడు, క్రీస్తులో తన పాపాలు ఒప్పుకొని క్రీస్తులందు తను అన్నాడు. సరే, హెబ్రీ పత్రిక రండి. హెబ్రీ పత్రికలో మనం చాలా రుజువులు మనం చూస్తాం. 11వ అధ్యాయానికి రండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 19వ వచనంలో, అబ్రహాము మృతులను సైతము దేవుడు లేపుటకు శక్తిమంతుడని ఎంచినవాడై, అంటే పునరుద్ధాన శక్తి కలిగినోడు అని నమ్మి మృతులను, అది విశ్వాసుల పునరుద్ధానం, మృతులను సహితము లేపగలిగినవాడు, లేపగలిగిన శక్తిమంతుడు అని నమ్మిడంట. అంటే పునరుద్ధానం ఇవ్వగలిగినోడు దేవుడు అని నమ్మాడంట. అక్కడ మనకు కనబడుతుంది. అదేవిధంగా చివరిగా చివరి అధ్యాయంలో కూడా చూద్దాం. చూడండి, చివరి అధ్యాయం 20-21 13వ అధ్యాయం. గొర్రెల గొప్ప కాపరైన యేసును మన ప్రభువును తన నిత్యమైన నిబంధన సంబంధమైన రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయుటకు మనలను సిద్ధపరచును. అది ఆ దీవెనతో నింపుతాడు. మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. సమాధానకర్తయగు దేవుడు. బా, ఎంత అద్భుతమైన సమాచారాన్ని పౌలు సంఘాలకు ఇచ్చాడో మీరు ఆలోచించాలి. మన విశ్వాస జీవితానికి పునరుద్ధాన శక్తి ఎంత అవసరమో, రేపొద్దున మనం చచ్చిపోయిన మన పితరులు ఎలా లేపబడతారో, ఒకవేళ మనం కూడా చచ్చిపోతే యేసుప్రభు వచ్చినప్పుడు ఎలా లేపబడతామో, ఇప్పుడుంటే ఎలా మార్చబడతామో, పునరుద్ధాన శక్తి ఎలా ఉపయోగపడుతుందో, యేసుప్రభు చచ్చిపోయి తిరిగి ఎలా లేచాడు, అలా ఆత్మ ద్వారా ఎలా లేపబడ్డాడు, ఈ విషయాలన్నీ, ఈ 3 ప్రధానమైన విషయాలని ఆధారంగా చేసుకుని అపోస్తలుడైన పౌలు మ్యాక్సిమం 14-13 పత్రికల్లో చాలా స్పష్టంగా ఈ పునరుద్ధానం గురించి. అలాగే యోహాను కూడా, యోహాను రాసిన సువార్తల్లో, యోహాను రాసిన 3 పత్రికల్లో, యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో కూడా, అలా ప్రతి ఒక్క అపోస్తలు వచ్చేవారం ప్రభు చిత్తం అయితే మనం యోహాను పత్రికల్లోనూ, అలాగే యాకోబు యోధ పత్రికల్లోనూ, అంటే వాళ్ళు రాసిన పత్రికల్లో కూడా ఈ పునరుద్ధానాన్ని గురించి అపోస్తలు ఎలా చెప్పారు, ఈ విషయాలు మనం తెలుసుకుందాం. అపోస్తల కార్యాల్లో కూడా మంచి ప్రసంగాలు చేశారు వాళ్ళు. పౌలు చెప్పిన ప్రసంగాలు, పౌలు పత్రికలన్నీ సారాంశం ఇదేలేండి. అంచేత ఇప్పుడు పునరుద్ధానం అంటే ఎంత స్టాండర్డ్గా మన యొక్క వర్తమానాలలో, ఎంత మనం ఇతరులకు చెప్పే విషయాల్లో, అన్ని విషయాలలో కూడా పునరుద్ధానం యొక్క విలువల్ని చాలా బాగా అపోస్తలుడైన పౌలు తన పత్రికల్లో చెప్పాడు. కనుక ఈరోజు మనం ఈ విషయాన్ని గురించి మనం విన్నాము. తిరిగి మనం వచ్చే వారం యోహాను రాసిన స్వార్తలోను, అలాగే పత్రికల్లోనూ, ప్రకటన గ్రంథంలో పునరుద్ధానాన్ని గురించిన విషయాలు మనం తెలుసుకుందాము. మరి ఈ అవగాహన ఖచ్చితంగా మీరు మీ సంఘాల్లో సందర్భోచితంగా మన ఆరాధనకు సహాయకరంగా, ఎందుకంటే ఆయన మరణ పునరుద్ధానాలని మనం జ్ఞాపకం చేసుకుంటాం ఆరాధనలో. చక్కగా 2 పత్రికలలో తీసుకొని, మళ్ళీ నాకు 2 పత్రికలు తీసుకొని, అలా చక్కగా దాన్ని మీరు ఇంకా బాగా వివరించవచ్చు. ఇక్కడంటే మనం టూకీగా సైడ్ హెడ్డింగ్స్ తీసుకుంటున్నాం, అక్కడ చక్కగా మనం వివరిస్తాము సంఘానికి అర్థమయ్యే రీతిలో. ఆ రీతిగా ప్రభుని మనం చక్కగా గణపరుద్దాం. అవగాహనతో మనం స్వార్థీకరణ అట్టి కృప పరిశుద్ధాత్మను మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మన మధ్యలో ఉన్న శాంసన్ అన్న మనకి అన్నయ్య చిన్న ప్రార్థన చేసేసిన వెంటనే అనౌన్స్ చేద్దాం. రైట్, రండి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధనో దేవ, మీ పరిశుద్ధ నామను బట్టి స్తోత్రాలు. ఇదిగోనా నీ పునరుద్ధాన దినమందు సాయంత్రం వేళ
ఈ ఆత్మీయ సమ్మేళనంలో ప్రభా మరి నన్ను కూడా మీరు నడిపించారు. స్తోత్రాలు. మీ దాసులు మరి పాలసన్న గారి ద్వారా ప్రభా మరి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం, యేసుక్రీస్తుకు పునరుద్ధానం ద్వారా నమ్మిన మేము ఎలాగైతే ఆ పునరుద్ధాన శక్తిని పొందుతామో అలాగే ఆ పునరుద్ధానాన్ని మేము కూడా ఎలాగైతే నేను మీరు రాకడ సమయంలో మేము కలిగి ఉంటాము, ఆ విషయాలన్నీ కూడా మీరు మాకు తేటగా తెలియజేస్తూ వచ్చిన మీ కృప కొరకాయ స్తోత్రాలనైనా చెప్పబడుతూ వచ్చిన మాటలన్నీ మీరు దీవించి ఆశీర్వదించండి. వాక్యం అందించిన మీ దాసుని మీరు బలపరచండి ప్రభు. వారు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ప్రభు నీ సన్నిధి కాపుదల తోడుగా ఉంచండి. వచ్చిన మరి సహోదరులు సహోదరులను మీరు దీవించి ఆశీర్వదించమని, రాబోయే వారం కొరకే మమ్మల్ని మీరు సిద్ధపరచమని, చేసిన మేళ్ళన్నిటి కొరకే స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మేందుల అన్యోన్య సహవాసం వచ్చిన బిడ్డలందరికీ విశేషంగా ఆత్మీయ సమ్మేళనంలో పాలు పొందుతూ ప్రార్థన చేస్తూ అనేక ప్రాంతాల నుండి ఈ ప్రాంతానికి వచ్చి బలపరచబడుతూ సాక్ష్యం ఇస్తున్న ఆయన జనాంగానికి అంతటికి మనకును సహకరిస్తున్న బిడ్డలందరికీ సదాకాలము తోడేయండి నడిపించును కాక. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. రామే.